శాస్త్రీయ దృక్పథంతో ప్రపంచాన్ని సత్యం అనుకునేవాడు రాగి, పరమాత్ముడే సత్యం అనుకునేవాడు విరాగి. కాబట్టి ఇప్పుడు మీరు విరాగులవ్వాలా రాగులవ్వాలా మీరు ఆలోచించుకోండి. రాగులైతే అంబలు కాచుకుని సంగడి చేసుకుని తినే శుభ్రంగా పోతారాళ్ళు. అది కాబట్టి ఇక్కడ విరాగ అంటే పరిణితి, పరిపక్వత, వాస్తవాన్ని గుర్తించగలిగిన స్థితి. విజితేంద్రియ చూడండి, ఇంద్రియ సమూహము అంటే ఇంద్రియాలంటే 10 ఇంద్రియాలు కదా. 10 ఇంద్రియాలు ఏం చేస్తుంది? ప్రకృతిని మనకు తెచ్చిపెడుతుంది, ప్రకృతిని అనుభవింపజేస్తుంది. ఎప్పుడైతే 10 ఇంద్రియాలని మనం కనుక అర్థం చేసుకుని ఎదిగామో అసలు ప్రకృతినే దాటిపోయాం మనం. ప్రకృతిని దాటడం అంటే ఏంటి? నీ 10 ఇంద్రియాలను అర్థం చేసుకోవడమే. ప్రకృతిని అంటే నేను ఈ ప్రకృతిని జయించాను, ఆ ప్రకృతిని కాదు. ఇంద్రియాలని సంయమనం చేసుకోగలిగితే ప్రకృతిని జయించినట్టు. అర్థమైందా మీకు? బోధపడిందా? నేను ఈరోజు తినలేదండి, ఉపవాసం ఉన్నానండి, నాకేం చాలా ఇదిగా ఉన్నానండి అంటే ఏంటని అర్థం? నేను ఈ రుచి ప్రకృతి, ఇదొక ప్రకృతి. ప్రకృతి 5 రకాలు, 5 రకాలే ప్రకృతి. పంచభూతాలే కదా మొత్తం ప్రకృతి అంతా. ఆ పంచభూతాలే పంచ ఇంద్రియాలు అయ్యాయి, జ్ఞానేంద్రియాలు. ఆ పంచ జ్ఞానేంద్రియాలకి పంచ విషయాలు బయట ఉన్నాయి: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. శబ్దానికి చెవి, ఈ ఇంద్రియం పెట్టబడింది. శబ్దం. స్పర్శకి చర్మం, రూపానికి కళ్ళు, రసం నాలుక, గంధం ముక్కు. కాబట్టి మనం ఇంద్రియాలన్నింటినీ ఎప్పుడైతే జయించామో ప్రకృతి అంతా నా వశం అయిపోయింది. కాబట్టి ప్రకృతిని జయించక్కర్లేదు, నా ఇంద్రియాలు. ఇది ప్రకృతే కదా, ఇదే కదా ప్రకృతి. అది ప్రకృతి, ఇది ప్రకృతి, అంతా ప్రకృతే. కాబట్టి నన్ను కనుక నేను జయించడం మొదలు పెడితే, నా ఇంద్రియాలని దాటుకుంటూ పోతే ప్రకృతిని దాటినట్టే. అర్థమైందా? బయట నేను శత్రువుని జయించక్కర్లేదు. శత్రువుని జయించడం అంటే అదేదో వాడిని నోరు ముయించడం తాత్కాలికంగా. కానీ నాలో ఉన్నటువంటి శత్రువుని నేను జయించాను అనుకోండి, నాలో కనుక వాడి పట్ల శత్రుత్వం పెరుగుతూ ఉంటే ఆ శత్రుత్వాన్ని నేను తొలగించాను అనుకోండి, బయట శత్రువు కూడా నాకేమైపోతాడు? మిత్రుడైపోతున్నాడు. శత్రువుని జయించినట్టే అర్థం. నాలో శత్రుత్వాన్ని తొలగించుకోగలిగితే బయట శత్రువుని జయించినట్టే. ఏమైపోయాడు వాడు? ఇంక శత్రువు అవుతాడా? నాకు వాడి పట్ల శత్రుత్వం లేదు, ఇంక వాడిని ప్రేమించడం మొదలుపెట్టాను. వాడు ఏమైపోతాడు? వన్ డే ఆర్ రాదర్ హీ విల్ బికమ్ మై ఫ్రెండ్. ఇంక శత్రువుని నేను జయించినట్టే. కాబట్టి శత్రువుని జయించడం అంటే వాడిని చంపేయడమో ఏదో అనుకుంటారు. నో, తొలగించేయడమో చంపేయడమో అనుకుంటారు. కాదు, శత్రుత్వాన్ని జయించడమే యథార్థమైన జయం, అది విజయం. కాబట్టి ఇక్కడ విజితేంద్రియ, జితేంద్రియుడు కాదు. ఏంటి విజితేంద్రియత్వం అంటే? ఏంటంటే వాడి యొక్క ఇంద్రియాలని వాడు జయించగలిగితే ప్రకృతినంతా జయించినట్టే. ఇక్కడ భావయేద్ ఏకం ఆత్మానం తం అనంతం అనన్యదీహి. ఇదంతా కూడా ఏదైతే ఉందో ఈ ప్రకృతిని గుర్తించి దీన్ని అధిగమించి ఆ ఏకమైనటువంటి ఆత్మ చైతన్యం దగ్గర నిలబడినప్పుడు, తన మూలమైనటువంటి తన స్వరూపమైనటువంటి అనంతమై ఉన్నటువంటి అఖండ సచ్చిదానందమైన ఆత్మస్వరూపం దగ్గర నిలబడ్డప్పుడు ఈ మలాలేవి వాడిని అంటదు. కాబట్టి ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటి? మలశక్తి అని. మలం అంటే ఏంటి? సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము, శత్రుత్వాలు, మిత్రత్వాలు, బంధుత్వాలు, విరోధిత్వాలు, ఇవన్నీ కూడా ద్వంద్వాలన్నీ కూడా మలాలే. ఆ మలాలన్నీ ఎలా పోతున్నాయి? వివిక్త దేశ, ఆసీన, విరాగ, విజితేంద్రియ. ఎవరైతే ఏకాంత స్థితిలో కూర్చున్నారో, ఎవరైతే విరాగులై ఉన్నారో, ఎవరైతే విజితేంద్రులై ఉన్నారో, చూడండి, బయట అన్నం చూడకపోవడం కాదు వైరాగ్యం అంటే. బయట అన్నమున్నా నాకు తినాలనిపించకపోవడం. అర్థమైందా? ఇప్పుడు జబ్బు చేసిన వాడికి అన్నం తినకూడదు, వాడు వైరాగి అయిపోయాడంటే వాడు విజితేంద్రియుడు అయిపోయాడా? చెప్పండి. వాడికి నోట్లో అంతా తినాలని ఉంటుంది, కానీ డాక్టర్ గారు తింటే పోతావు అన్నాడు. లడ్డూని పెట్టామనుకోండి, నాకు షుగర్ ఉండకూడదు, కానీ స్వీటు నన్ను ప్రేరేపించకూడదు, నాకు తినాలి, పోన్లే తింటే ఓకే అనే భావన నాకు కలగాలి తప్ప వస్తువు నన్ను ఆకర్షించకూడదు. నేను వస్తువుల్ని ఆకర్షించాలి, అవి నా చుట్టూ తిరగాలి. అర్థమైందా? అర్థమవుతుందా మీకు? కాబట్టి అలా ఉండాలి అని అంటే విజితేంద్రియ.
అంటే లోపల తన యొక్క వృత్తులన్నింటినీ కూడా తను పూర్తిగా అవగాహన చేసుకున్నవాడు. అది పరిస్థితి. కాబట్టి ఏకాంతః ఏకమేవ అంతః యస్య ఏకాంతః, ఎవడికైతే ఏకమై ఉన్నటువంటి ఆ తత్వమే అంత్యంగా లక్ష్యంగా కలిగి కూర్చుంటాడో వాడు ఏకాంత స్థితుడు. వాడు శ్రీకాంత స్థితుడు కాదు. వాడు ఎవరు? ఏకాంత స్థితుడు. శ్రీకాంతః అంటే శ్రీ అంటే ఏంటి? ఏదైనా శ్రీ. ఏకాంతః విరాగః. విరాగే అంటే ఏంటి? వైరాగ్యం అంటే ఏంటి? వాస్తవాన్ని గుర్తించడం, అవాస్తవాన్ని త్యజించడం. అది వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్నీ వదిలిపెట్టి పారిపోవడం అంటుంటాం మనం. వైరాగులు అంటే ఏంటి? అన్నీ వదిలేసి అన్నీ వదలరండోయ్ విరాగం అని అంటే. అది బైరాగి అవ్వచ్చు, కానీ విరాగి అన్నిటినీ వదలడు. అవాస్తవాల్ని విడిచిపెడతాడు, వాస్తవాన్ని గ్రహిస్తాడు.